ఇంటి మరమ్మతులకు పెట్టిన డబ్బులను చెల్లిస్తేనే ఖాళీ చేస్తామంటూ మల్లన్నసాగర్ ముంపు గ్రామానికి చెందిన ఓ భూ బాధితుడు తాను ఉంటున్న ఇంటిని ఖాళీ చేయించేందుకు వచ్చిన అధికారులతో ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ ఇంటిని వేరొకరికి కేటాయించగా కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో రెవెన్యూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వచ్చిన ఆర్ఐ ఇంటిని ఖాళీ చేయించగా సదరు కుటుంబ సభ్యులు రోడ్డెక్కి కనిపించకుండా పోవడంతో గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్లో చోటు చేసుకుంది. మల్లన్నసాగర్ ముంపు గ్రామమైన ఏటిగడ్డ కిష్టాపూర్కు చెందిన అరికెల చంద్రం పునరావాసం ప్యాకేజీ కింద ప్లాట్ను ఎంచుకోగా ఆర్ఎండ్ఆర్ కాలనీలో ఓ అసంపూర్తి నిర్మాణ ఇంటిలో ఉంచారు. తిరిగి కొద్ది రోజుల తర్వాత తనకు ఇల్లు కావాలంటూ ప్యాకేజీ కింద వచ్చిన 5 లక్షలను తిరిగి ప్రభుత్వానికి డీడీ కట్టినప్పటికీ ఇల్లు ఇవ్వలేమంటూ అధికారులు ఆ డీడీని తిరిగి చంద్రంకే చెల్లించారు. ఎలాగైనా అధికారులు తనకు ఇల్లు కేటాయిస్తారనే ఆశతో చంద్రం తాత్కాలికంగా నివాసం ఉంటున్న ఇంటికి 13 లక్షలు చెల్లించి మరమ్మతులు చేయించుకున్నాడు. ఈ క్రమంలో చంద్రం ఉంటున్న ఇంటిని అధికారులు మాధవరెడ్డి అనే వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో మాధవరెడ్డి ఇంటిని ఖాళీ చేయాలని చంద్రంను కోరగా తాను ఇంటి మరమ్మతులకు పెట్టిన డబ్బులను చెల్లిస్తే వెళ్లిపోతామని చంద్రం పేర్కొనడంతో నిరాకరించిన మాధవరెడ్డి కోర్టును ఆశ్రయించి తనకు ఇంటిని అప్పగించాలని ఉత్తర్వులు తెచ్చుకున్నాడు. కోర్టు ఉత్తర్వుల మేరకు ఆర్డీఓ తహసీల్దార్ ఆదేశాల మేరకు గజ్వెల్ ఆర్ఐ కృష్ణ బుధవారం రెవెన్యూ సిబ్బంది పోలీసుల సాయంతో చంద్రం ఇల్లు ఖాళీ చేయించేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఉన్న ఫలంగా ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికి వెళ్లేదని తమకు న్యాయం చేయాలంటూ చంద్రం కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతో ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రెవెన్యూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సిబ్బంది పోలీసులు చంద్రం కుటుంబ సభ్యులను ఇల్లు ఖాళీ చేయించి మాధవరెడ్డికి తాళాలను అప్పగించారు. ఈ క్రమంలో చంద్రం తన భార్య లావణ్య పిల్లలతో కలిసి కనిపించకుండా పోయాడు. దీంతో గ్రామ మాజీ సర్పంచ్ ప్రతాప్ రెడ్డితో పాటు చంద్రం బంధువులు గ్రామస్తులు పోలీస్ స్టేషన్ కు చేరుకొని ఫిర్యాదు చేశారు. ఆర్డర్స్ ఉన్నాయి, నేను కలెక్టర్ చెప్పిండు, ఆర్డీఓ చెప్పిండు, నేను కాల్ చేయించాను. నాకు అంతకంటే వేరే మిక్కిల్ లేదు, నేను ఏం చేయలేను కూడా. మీరు సపరేట్కి వెళ్ళండి, లేకపోతే మీ మీద కేసు ఫైల్ చేస్తా, మీరు ఇక్కడ ఎంతసేపు ఉంటారని ఎంఆర్ఓ గారు బెదిరియడం జరిగింది. దానికి పోలీసు వాళ్ళు వచ్చి ఇప్పుడు సిఐ గారు వచ్చాడు. సిఐ గారు వచ్చి ఇప్పుడు ఏమంటుండంటే నేను ఆ క్యాండిడేట్ పట్టుకుంటాను, రేపు మీకు న్యాయం చేస్తా, నేను 100% మీకు న్యాయం చేస్తా అంటేనే ఆయన సిఐ గారి మాట మీద ఇప్పుడు నేను బయటకు రావడం జరిగింది. రెండోది ఒకటే, మేము కావాలని మేము ఇంట్లో కూడా ఉంటా అంటలేము. ఆ ఇల్లు డెవలప్మెంట్ చేసుకున్న డబ్బులన్నీ ఇప్పియండి, లేకపోతే వాడు చేసిన ఇప్పుకొని వస్తాడు, ప్రొటెక్షన్ ఇవ్వని చెప్తున్నాం. వీళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రొటెక్షన్ ఇవ్వరంట, దానికి సమానం చెప్తలేడు. ఎంఆర్ఓ అయితే ఆయన ఒక ఎట్లా చెప్తుండే ఇక ఏం లేదు నా చేతిలో, అది అంతే ఉంటది అంతే అని చెప్తుండే ఎంఆర్ఓ. మరి అది ఎట్లే పద్ధతేనా అది? మరి అది ఎట్లే ఉండనా? వాడు దాదాపు 13 లక్షలు పెట్టి డెవలప్మెంట్ చేసిండు, వానికి పైసలన్నీ ఇప్పియండి, లేకపోతే వాడు ఇప్పుకోసం వస్తాడు. దానికి సహకరించలేరు, దీనికి సహకరిస్తలేరు. వాడు ఇప్పటికి 15 గంటలు అవుతుంది, వాడు ఎక్కడ పోయిండు, ఉన్నాడా లేడా? ఇప్పటికి రెవెన్యూ వాళ్ళు పట్టించుకుంటలేరు, పోలీసు వాళ్ళు పట్టించుకుంటలేరు. మరి ఇది పరిస్థితి. మరి సిఐ గారు ఇప్పుడు వచ్చి నేను పూర్తి బాధ్యత వహిస్తా, ఆ ఇల్లు కూడా ఖాళీ చేయించి వాడిని కూడా ఖాళీ చేయిస్తామని చెప్పాడు. అందుకే ఆయన మాట మీద మేము బయటకు వచ్చినాం. మాకు మల్లన్నసాగర్ ముంపు గ్రామంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ప్లాట్లు ఇచ్చేటప్పుడు ఇక్కడ కోర్టు ప్లేస్ ఉంది, ఇక్కడ మీకు ప్లాట్లు ఇస్తున్నామని మాకు ఏం చెప్పలేదు. చెప్పకుండా సడన్ గా మాకు రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్లు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మేము 1 year లోపు ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు కట్టుకున్న తర్వాత ఇక్కడ కోర్టు కడుతున్నామని చెప్పి కోర్టుకు సర్వే చేసారు. సర్వే చేసి ఏం చేశారంటే మాకు ఇచ్చే ఈ సర్వీస్ రోడ్లో మీకు ఈ సర్వీస్ రోడ్ లేదని చెప్పి కోర్టు బిల్డింగ్ స్లాబులు పోసినాక కంపౌండ్ వాళ్ళు స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి వచ్చి ఏం చేశారంటే అంతకుముందు కోర్టు స్టార్ట్ అయ్యేటప్పుడు మీకు సర్వీస్ రోడ్ ఉంది, అన్ని ఉన్నాయని చెప్పారు. ఆ తర్వాత ఏం చేశారంటే మీకు ఈ ల్యాండ్ మాది ఫస్ట్ మీకు ఇచ్చిర్రు, ఎందుకనంటే మీరు ముంపు గ్రామంలో మునిగిపోతున్నారు కాబట్టి మీ బాధలు చూసి కూడా మేము ఇచ్చినాము, కాబట్టి మీకు ఇక్కడ రోడ్ లేదు అని చెప్పి మా పైన చాలా సార్లు భయభ్రాంతులకు గురి చేసారు. మా బాబు వాళ్ళు కూడా మా పెద్దోళ్ళు అందరూ కొద్దిగా ఇబ్బంది పడరు. దీనివల్ల పడితే అక్కడ కంపౌండ్ వాళ్ళకు పొక్కలు తీసేటప్పుడు పొక్కలు తీయొద్దు అని చెప్పి నేను ఆపిచ్చిన తర్వాత ఎంఆర్ఓ ఆర్డీఓ వీళ్ళందరూ వచ్చి లొల్లి చేసారు. మీకు లేదు, మీకు ఇచ్చిన కాడికి గదే అని చెప్పి మమ్మల్ని ఇప్పటి వరకు దీంతో భయభ్రాంతులకు గురి చేస్తారు. నేను ఆపిస్తే మీ పైన కేసులు అవుతాయి, మీకు ఇబ్బంది అవుతుంది అది అని చెప్పి మమ్మల్ని భయపెడుతున్నారు ఎంఆర్ఓ ఆర్డీఓ.